నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ల్యాండ్ అండ్ వెల్కమ్ టు న్యాయం కోసం. ఈరోజు న్యాయం కోసం ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగంగా నకిలీ సంతకం పెట్టి ఇక చెక్ ఇచ్చినా సరే, అలాగే దీనికి సంబంధించి చట్టం పట్టించుకోదా, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 248 ఏమంటోంది? ఇక ఫోర్జరీ చేసి తప్పించుకోవచ్చా, లేక జైలు శిక్ష ఖాయమా? ఇక జూనియర్ సివిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద అసంతృప్తి ఉందా? అప్పీల్ ఎలా వేయాలి? అలాగే టైం లిమిట్ ఎంత? కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్స్ 1908 ప్రకారం ప్రక్రియ ఏంటి? ఇక క్రిమినల్ కేసులో కీలక దశ క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ 1973 సెక్షన్ 313 విచారణలో భాగంగా నిందితుని కోర్టు నేరుగా ఎందుకు ప్రశ్నిస్తుంది? ఇది ఒక అవకాశమా, లేక ఇది ఒక ప్రమాదమా? చట్టాల గురించి తెలియక మోసపోతున్నామా? లీగల్ నాలెడ్జ్ లేకపోతే నష్టం ఎవరికి? అదే అంశానికి సంబంధించి ఈరోజు న్యాయం కోసం కార్యక్రమంలో భాగంగా ఫోర్జరీ, చెక్కు మోసం, అలాగే అప్పీల్ హక్కు, 313 విచారణ పూర్తి వివరాలతో విశ్లేషణ సంబంధించి చట్టం ముందు ఎవరు పెద్దవారు కాదనే సత్యాన్ని మరోసారి గుర్తు చేసే న్యాయం కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ లాయర్ అనేటువంటి అయ్యప్ప గారు మనతో ఉన్నారు. అయ్యప్ప గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్, మొదటి క్వశ్చన్ వచ్చేసి, సార్, బిఎన్ఎస్ సెక్షన్ 248 ప్రకారం ఫోర్జ్డ్ డాక్యుమెంట్ వాడితే కనుక శిక్ష ఉందని చెప్తున్నారు. కానీ నిజంగా ఇలాంటి కేసులకు ఎంతవరకు కఠిన శిక్షలు, అలాగే కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మనకి బిఎన్ఎస్ 248 సెక్షన్ అనేది ఒక ఆయుధం అని చెప్పొచ్చు. చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో ఎస్సీ ఎస్టీ చట్టాలని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారండి. చాలా వరకు కూడా ఏంటంటే రాజకీయ వ్యవస్థలో ఎవరి మీద పెట్టమంటే వాళ్ళ మీద పెడుతూ ఉన్నారు. అలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు వారు నేరుగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి వాళ్ళు కోర్టుకు వెళ్తే ఈ సెక్షన్ బిఎన్ఎస్ 248 సెక్షన్ ప్రకారం గరిష్టంగా 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష వేసేటువంటి అవకాశం ఉంది. అలాగే పోత్రీ చేసి ఏదైనా తప్పుడు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసి కోర్టు వారిని తప్పుదారిలో పట్టించినప్పటికీ కూడా ఈ సెక్షన్ ఉపయోగించి ఎవరైతే కోర్టు తప్పుడు డైరెక్షన్ ఇస్తున్నారో, ఎవరైతే కోర్టులో తప్పుడు కేసులు పెడుతున్నారో వారి మీద కూడా ఈ 248 సెక్షన్ ప్రకారం చర్యలు ఉంటాయండి. రైట్ అయ్యప్ప గారు, ఒక్క నిమిషం. సో వ్యూవర్స్ ఎవరైనా కూడా ఈ సంబంధించినటువంటి బిఎన్ఎస్ సెక్షన్స్ కానివ్వండి, అలాగే ఫోర్జరీ సంతకాలకు సంబంధించి కానివ్వండి, వివిధ అంశాలకు సంబంధించి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి లాయర్ గారితో మాట్లాడి మీ యొక్క సమస్యను కానివ్వండి, మీ యొక్క డౌట్స్ ఏదైనా కూడా ఆయన నివృత్తి చేసే విధంగా కూడా మాట్లాడతారు. సార్ అయ్యప్ప గారు, నకిలీ సంతకం చేశాడు అనేది ఎలా నిరూపిస్తారు? అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఎంతవరకు బలంగా ఉండే అవకాశం ఉంది? ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపిస్తారండి, సిగ్నేచర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అది ఖచ్చితంగా ఆ సంతకం పోర్జరీ చేశారా, పోర్జరీ చేయలేదా ఏంటని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇస్తూ ఉంటారండి. దానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఉంటుంది. దానికి సంతకాన్ని పోర్జరీ జరిగిందా లేదా అని చెప్పి ల్యాబ్ లో టెస్ట్ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారండి మనకి. ఆ సర్టిఫికేట్ కోర్టు ద్వారా కాదు చేస్తే సీల్డ్ కవర్ లో పంపించి జడ్జి గారికి ఇస్తారు. దాన్ని ఎవరు కూడా ట్యాంపరింగ్ కూడా చేయలేరండి. రైట్, ఐపీసీ నుండి బిఎన్ఎస్కి మారిన తర్వాత ఫోర్జరీ కేసులో ఎలాంటి మార్పులు వచ్చాయండి? అంటే ఇప్పుడు కఠినమైనటువంటి అంటే కోర్టు కాలాన్ని వృధా చేస్తూ చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు, నాకు ఎక్కువ వచ్చే కేసులు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు కొంతమంది ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసులు పెట్టడం, అమాయకులైనటువంటి వ్యక్తుల మీద మహిళల్ని అత్యాచారం చేశారని లేకపోతే చంపడానికి వచ్చారని ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం అనేది ఎక్కువ జరుగుతూ ఉందండి. దీని మీద అవగాహన కోసం ఈ బిఎన్ఎస్ 248 సెక్షన్ తీసుకురావడం జరిగింది. ప్రజలకి అందరికీ కూడా 248 మీద కూడా అవగాహన రావాలండి. ఎందుకంటే ఎవరైనా మన మీద తప్పుడు కేసు వేసారంటే మనం కోర్టు వాయిదాలు తిరగడం కాదు, మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా తీసుకుని వెళ్ళి మనం కూడా కౌంటర్ గా వాళ్ళ మీద ఆధారాలన్నీ కూడా కోర్టు వారికి సమర్పించి వారి మీద కూడా కేసు నమోదు చేయొచ్చు. రైట్ అయ్యప్ప గారు, ఒక నిమిషం. మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు, రామకృష్ణ గారు విజయనగరం నుండి. రామకృష్ణ గారు చెప్పండి. నమస్కారం అండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నాకు రామకృష్ణ సార్, మాది బాబుపురం మండలం విజ్ఞానం జిల్లా సార్. ఓకే సార్. అయితే ఏంటంటే మా వదిన గారు, మా వదిన గారికి ఒక కిరాణా షాప్ ఉంది. ఏంటి సార్? మీ వాయిస్ క్లారిటీగా లేదు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి రామకృష్ణ గారు. ఓకే సార్, ఓకే సార్. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, టీవీకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, క్లారిటీగా వినపడుతుంది. అలాగే మా వదిన గారికి కిరాణా షాప్ ఉంది. ఓకే అండి, వినిపిస్తుందండి? చెప్పండి చెప్పండి. మా వదిన గారికి కిరాణా షాప్ ఉంది. ఆ కిరాణా షాప్ మీద ఒక ఆయన దగ్గర బీసీ వర్క్ ఉన్నారు సార్, ఒక 2 లక్షలకి. హలో
రైట్ రామకృష్ణ గారు, మీ చెప్పండి వాయిస్ సార్, మీరు క్లారిటీగా వింటున్నాం. లేదండి, చెప్పండి. కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. దూరంగా ఉన్నాను సార్, దూరంగా వచ్చానండి. ఓకే, చెప్పండి. మా వదిన గారికి కిరాణా షాప్ ఉంది సార్. ఆ కిరాణా షాప్ మీద ఒక 2 లక్షలు డీసీ వాడుతున్నారు. డైలీ కలెక్షన్ ఉంటుంది సార్. మీరు కొంచెం మీరు చెప్పండి సార్, మీరు చెప్పట్లేదు. కిరాణా షాప్ మీద 2 లక్షలు డీసీ వాడుతున్నారు సార్. ఆ డీసీకి బదులుగా ఆయన ప్రసెస్ చేస్తే 2 లక్షలకి చెక్ రాశాడు సార్ మన అబ్బాయి. అయితే ఆ 2 లక్షల మీద 2 lakhs అని రాయకుండా డైరెక్ట్ చెక్ ఇచ్చేస్తే అప్పుడు ఏం చేశాడంటే 2 ముందు ఒకటేసి 15 లక్షలకి బ్యాంక్ వేసాడు సార్, కోర్టులో వేసాడు సార్ చెక్. ఇప్పుడు దానికి ఇప్పుడు 15 లక్షలు మనం ఇమ్మని కోర్టు గమనిస్తున్నారు సార్. మా దానికి పరిష్కారం చెప్పండి సార్. అలా కాదండి, అలా కాదు. మీరు 12 lakhs అని కంటే 2 lakhs ముందు 1 వేసారంటున్నారు. అందువల్ల ఇటువంటి ప్రమాదాలు వస్తాయని చెప్పి 2 lakhs ఓన్లీ అని చెప్పి ఇంగ్లీష్ లో రాస్తారు కదండి. అక్షరాల 2 లక్షల రూపాయలు మాత్రమే అని తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా రాయొచ్చు చెక్ మీద. 12కి 2కి తేడా ఉన్నది కదండి. మీరు ఒకవేళ మీకు అటువంటి డౌట్స్ ఉంటే ఎన్ఐ యాక్ట్ 1881 ఎన్ఐ యాక్ట్ 1881 ఎన్ఐ యాక్ట్ లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎన్ఐ యాక్ట్ ప్రకారం మీరు ఎక్స్పర్ట్స్ పంపించండి మీ చెక్. ఆ చెక్కు ఇలా మోసం జరిగింది, నేను 2 లక్షలకి ఇచ్చాను, ఆ ఓటు అనేది వేశారు, ఆ ఓటుకి ఈ 2కి అది ఏది ముందు ఏది వెనకాలని చెప్పి అది కూడా చెప్తారండి. ఇంక్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది చెక్కులు ఇటువంటి వాటిల్లో. ఇంక్ టెస్ట్ పంపిస్తే 2 ముందేసారా ఒకటి ముందేసారా దానికి దీనికి ఎంత వ్యవధి ఉంది అనేది కూడా చెప్తారండి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. రైట్ అయ్యప్ప గారు, తప్పుడు సంతకంతో చెక్ ఇస్తే కనుక అది కేవలం నెగిటబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టా లేకుంటే బిఎన్ఎస్ కింద క్రిమినల్ ఆఫెన్స్ కూడా అవ్వచ్చా? ఇప్పుడు యాక్చువల్ గా చెక్ అనేది ఇప్పుడు ఆయన అదే చెప్పారు కదండి. ఇప్పుడు అలాంటి విషయాల్లోనే చెక్ అనేది ఎవరైనా సరే తప్పుడు చెక్ ఎవరైనా ఇచ్చారనుకోండి, తప్పుడు సంతకం పెట్టి బ్యాంక్ లో కూడా ఆ ఎన్ఐ యాక్ట్ 1881 ప్రకారం ఆ ఎన్ఐ యాక్ట్ ప్రకారం ఎవరైతే సంతకాన్ని తేడా పెట్టించారో వాళ్ళ మీద చీటింగ్ కేసు వేయొచ్చు అండి. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఫోర్జరీ అండ్ చీటింగ్ సెక్షన్ కింద 420 కింద మనం కేసు అనేది ఫైల్ చేయొచ్చు క్రిమినల్లో. అలాగే దీంట్లో కూడా అది సిగ్నేచర్ ఎక్స్పర్ట్స్ కూడా పంపించి దాని ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ మేనేజర్ గారిని కూడా కలిసి ఆ ఎన్ఐ యాక్ట్ లో మనకి ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ లో ఒక సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అనేది ఒకటి వస్తుందండి. అలా అది టిక్ కూడా పెడతారు. అంటే ఆ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు లేవని, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని అదొకటి దానికి టిక్ పెడతారు. ఏ కారణం చేత చెక్ బౌన్స్ అయింది పెడుతూ ఈ మిస్ మ్యాచింగ్ ఆఫ్ సిగ్నేచర్ కూడా దానికి ఒక కాలం ఉంటుంది, దాని మీద కూడా టిక్ పెట్టిస్తారండి మన బ్యాంకు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్, అయితే ఫోర్జరీ చెక్ కేసులో బ్యాంకు బాధ్యత ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు దాన్ని వెరిఫై చేస్తారండి. ఒకవేళ ఎవరైనా ఫోర్జరీ చేశారనుకోండి, ఒకవేళ చెక్ గల వ్యక్తి తన చెక్కును పోగొట్టుకుంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో చెక్ యొక్క స్లీవ్ నెంబర్ ఉంటుంది, ఆ స్లీవ్ నెంబర్ ఏ బుక్ ఉంది ఆ స్లీవ్ నెంబర్ ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. నా చెక్ పోయింది, ఎవరు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు అంటే కాదండి. అట్లన్నీ చలో వెంటనే మన చెక్ బుక్ పోయినప్పుడు ఇమీడియట్ గా కోర్టుకి వెళ్ళి మనం ఇమీడియట్ గా కేసు వేసుకోవాలండి. యాక్చువల్ గా పోలీస్ స్టేషన్ లో కేసు వేసుకోవాలి. పోలీస్ వారు కట్టకపోతే ఇలా పలానా బ్యాంకు నుంచి ఇలా చెక్కులు అని బ్యాంక్ మేనేజర్ గారు కూడా ఆ చెక్కులకి లెటర్ రాసి ఇవ్వాలండి. ఇలాగ ఈ చెక్ బుక్ నేను పోగొట్టుకున్నాను, ఒకవేళ ఈ చెక్ బుక్ కనుక మీ బ్యాంక్ కి ఎవరైనా ఇస్తే దాన్ని వెంటనే నాకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి ఒక రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకోవాలి. అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా మనం కేసు కూడా పెట్టుకోవచ్చు, నా చెక్ బుక్ పోయింది అని. రైట్ అయ్యప్ప గారు, ఒకవేళ నిందితుడు సంతకం నాది కాదు అని 313లో చెబితే కనుక తర్వాత ప్రాసిక్యూషన్ ఏం చేయాలి? ఇప్పుడు 313 అనేది మనకి యాక్చువల్ గా సాక్ష్యాలు అన్ని ఒక క్రిమినల్ కేసులో సాక్ష్యాలు అన్ని అయిపోయిన తర్వాత వచ్చేటువంటి విచారణనే 313 ఎగ్జామినేషన్ అంటారండి కోర్టులో. 313 ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే నిందితుల్ని జడ్జి గారు అడుగుతారు, మీ మీద పలానా అభియోగం వచ్చింది, సాక్షులు ఇలా చెప్పారు, మీరు ఇలా నేరం చేశారని పోలీసు వారు ఇలా కేసులు పెట్టారు, సాక్షులన్నీ కూడా అలా చెప్పుకొచ్చారని చెప్పి అన్ని చదివి వినిపించి మీరు ఏమైనా కోర్టు వారికి చెప్పుకోవాల్సింది ఉందా అని అడుగుతారండి. అప్పుడు కోర్టు వారికి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించుకోవడానికి నేను ఆ నేరం చేయలేదని, ఆ నేరానికి తను చేయలేకపోతే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాన్ని కూడా డిఫెన్స్ కౌన్సిల్ లో నేను ప్రొడ్యూస్ చేసుకుంటానని మా లాయర్ గారి ద్వారాగా
దానికి సంబంధించినటువంటి ఆధారాలు సాక్ష్యాలు కోర్టు వారికి నేను సమర్పించుకుంటాను, వారిని కూడా పిలిచి విచారించమని చెప్పి 313 ఎగ్జామినేషన్ లో నిందితులు కోర్టు వారికి చెప్తారు. తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ అనేది జరుగుతుంది. డిఫెన్స్ కౌన్సిల్ లో వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే సెక్షన్ 65B ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకుని, క్రిమినల్ ఎంపీ ప్రొడ్యూస్ చేసుకుని, అందులో సాక్ష్యాలు ఏమన్నా ఉంటే సాక్షుల యొక్క పేర్లు, ఆ కేసుకు సంబంధించినటువంటి మరైన ఆధారాలు ఉంటే కోర్టు వారికి సమర్పించి వాళ్ళు నిర్దోషంగా నిరూపించుకునే అవకాశం ఉంటుందండి. రైట్. ఇక 313 విచారణలో నిందితులు మౌనం పాటిస్తే కనుక కోర్టు ఎలా చూస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు మౌనం పాటించినా పాటించకపోయినా ఒకటండి, నేరం చేశారా అని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో కోర్టు అంటే ఏంటో తెలియలేనటువంటి గ్రామీణ ప్రాంతాలు చాలా మంది ఉంటారండి. వాళ్ళ కోర్టులో ఎప్పుడు ఎలా రావాలి, జడ్జి గారి ముందు ఏం సమాధానం చెప్పుకోవాలి, లాయర్లు చెప్పలేనటువంటి సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కోర్టుకు వచ్చి వాళ్ళు ఏం తెలియదు అనమాట, ఏం చెప్పాలి జడ్జి గారికి అనేది విషయం తెలియదు అనమాట వాళ్ళకి. లేదంటే కొంతమంది లాయర్ని కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో కొన్ని కేసులు ఉంటాయి. అటువంటి కేసుల్లో వారే లాయర్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ లాయర్ చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి మీద సరే క్రిమినల్ కేసు వచ్చినప్పుడు 313 ఎగ్జామినేషన్ అని మీకు చెప్తారు జడ్జి గారు. మళ్ళీ వాయిదాకి 313 ఎగ్జామినేషన్. ఆ వాయిదాలో మీరు వెళ్ళి మీరు నేరం చేయకపోతే నేను నేరం చేయలేదండి అని మీరు ఖచ్చితంగా చెప్పాలి. మౌనం పాటించొద్దు. మౌనం పాటిస్తే ఏంటంటే మనం ఏదైనా చెప్పుకోవాలనుకున్నాం అనుకోండి, జడ్జి గారు చెప్పినట్లని ఆ 313 ఎగ్జామినేషన్ లో నిందితుడు కోర్టు వారికి ఏం చెప్పాడు అనేది కూడా రాసుకుంటారు. అలాగే ఇప్పుడు నిందితుడు మౌనం వహించి మంత్రా నేను ఆడి నేరస్తుడని అనే అర్థం కాదండి. అక్కడ నేరస్తుడని చెప్పడానికి కోర్టు యొక్క సాక్ష్యాధారాలు, కోర్టు యొక్క ట్రయల్ ప్రాసెసింగ్, డిఫెన్స్ కౌన్సిల్ యొక్క వాదనలు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి. ఒక 313 ఎగ్జామినేషన్ లో మౌనం పాటిస్తే అదేమి పరిగణలోకి తీసుకోరండి. రైట్. అయ్యప్ప గారు అయినా కానీ చెప్పండి. అయినా కానీ 313 ఎగ్జామినేషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా మౌనం పాటించకూడదండి. ఎందుకంటే కోర్టు వారు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. రైట్. ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ వాడినటువంటి వ్యక్తి మాత్రమే కాకుండా తయారు చేసినటువంటి వ్యక్తిపై కూడా ఎలాంటి సెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది, అలాగే వారికి ఎంతవరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్స్ ని ఎక్కువ మొత్తాల్లో ఈ మధ్యని విజయవాడలో అజయ్ సింగ్ నగర్ అని చెప్పి, అజయ్ సింగ్ నగర్ లో ఇరిగేషన్ భూముల్లో సర్వే నెంబర్లు మార్చి కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించి కోర్టు వారిని మోసపుచ్చి మళ్ళీ వాళ్ళు తప్పుడు అగ్రిమెంట్లు కూడా సృష్టించడం జరిగింది. మనకి తెలుగు కుంభకోణం అనేది ఒకటి ఉందండి. స్టాంపుల్ని ఫోర్జరీ చేయిస్తే మన కాలం ముందే 10 సంవత్సరాలు జైలు పడినటువంటి అనేక కేసులు ఉన్నాయి. అందువల్ల దయచేసి ఎవరైనా ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1962 ప్రకారం ఎవరైనా ఒక స్టాంప్ ని ఫోర్జరీ చేసి, అంటే ఆ టైంలో ఇష్యూ అవ్వలేని స్టాంప్ ని మిస్యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా కోర్టు నుంచి శిక్షలు పడతాయండి. అలాగే ఎవరైనా ఫోర్జరీ చేస్తే సెక్షన్ 468 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, 467, 420, 406 ఈ సెక్షన్ల ప్రకారం వారికి 7 నుంచి 14 సంవత్సరాల లోపు ఉండేటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. అట్లాగే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 82, 83 ఈ 2 సెక్షన్లు ఏం చెప్తున్నాయంటే ఎవరైనా సరే ఫోర్జరీ సంతకాలతోటి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, లేదంటే వారి చెల్లనేటువంటి ఆస్తిని, వాళ్ళ పేరు లేనటువంటి ఆస్తిని వేరే ఒకరికి మోసపుచ్చి అమ్మితే వాళ్ళకి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని చెప్పి మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటీవల రిజిస్ట్రేషన్లు ఎవరైనా తప్పుడు ఆధారాలు పెట్టి చేయించుకుంటే కలెక్టర్లకు ఇవ్వడం జరిగిందండి. రైట్. కలెక్టర్లే నేరుగా మన అప్రోచ్ అయితే ఆ రిజిస్ట్రేషన్లని రద్దుపరిచేటువంటి అవకాశం కలెక్టర్లకి ఇవ్వటం జరిగిందండి. దయచేసి ఎవరైనా రిజిస్ట్రేషన్లు, తప్పుడు రిజిస్ట్రేషన్లు, మీ స్థలాలని, సైట్లని ఎవరైనా తప్పుడు అగ్రిమెంట్లు సృష్టించి ఎవరైనా చేసుకున్నట్లయితే వెంటనే ఇమీడియట్ గా జిల్లా సబ్ రిజిస్టర్ గారి మీద జిల్లా రిజిస్టర్ గారి ఆఫీస్ కి కంప్లైంట్ ఇవ్వండి. అలాగే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి. ఆ డాక్యుమెంట్ ఎన్కంప్లైంట్ సర్టిఫికేట్, డాక్యుమెంట్ యొక్క నకళ్ళు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి కలెక్టర్ గారిని మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా ఆ తప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్షార్హులు, ఆ రిజిస్ట్రేషన్ కూడా రద్దు అవుతుందండి. రైట్. బాలయ్య మేడ్చల్ నుండి కూడా కాలర్ రెడీగా ఉన్నారు. బాలయ్య గారు చెప్పండి. సార్ చెప్పండి. అయ్యప్ప గారు లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మా కొడుకు 6 months అవుతుంది సార్. 6 years అవుతున్నారు సార్ విడాకులు చేసి. ఏమైందండి? నా పేరు బాలయ్య సార్. మా కొడుకుది 6 years అవుతుంది సార్. కోర్టు వేసి మల్కాజ్గిరి వేసినాము ఫస్ట్. ఓకే అండి. ఏ విషయం మీద వేశారు? మా కొడుకుది విడాకులు చేస్తారు సార్. అబ్బాయిదండి?
మా కొడుకుది విడాకులు చేస్తారు, మల్కాజ్గిరిలో వేసినాం సార్. ఆమె వస్తలేదు ఆమె, మా కోడలు. ఓకే అండి. అయితే ఇప్పుడు 5 వెళ్ళి 6 పడ్డది సార్. అయితే లాయర్ ఏమంటున్నాడు, 50 lakhs వేసింది సార్ లంచము. ఇక అవి ఇస్తే విడాకుల కాగితం ఇస్తారని చెప్తున్నారు సార్. మా కొడుకు ఏమంటున్నాడు, రమ్మని చెప్తున్నారు సార్. సార్ అయితే ఆమె రానంటున్నారు సార్. మార్చుకుంటలేదు మీరు మా లాయర్ ను పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే ఇద్దరు అయిపోయింది సార్ లాయరు. అది ఓకే సార్. ఇటువంటి కేసుల్లో వ్యక్తుల యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ ని ఇవ్వటం జరిగిందండి. ఏంటంటే ఇలా పెళ్లి అయిపోయి చాలా సుదీర్ఘ కాలం పాటు వాళ్ళు కలిసి ఉండకపోవటం, పిల్లలు పుట్టకపోవటం, ఇవి ఇతరేతర వ్యక్తిగత కారణాల రీత్యా వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోకుండా 6 నెలల లోపులోనే ఇటువంటి కేసులు పరిష్కరించుకునేలాగా విడాకులు కూడా మంజూరు చేసి చేయొచ్చు అని కింద కోర్టులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగిందండి. మరి మీ కేసులో లాయర్ని మార్చుకుని దాన్ని ఏ స్థితిలో ఉందో ఒకసారి మీరు వేరే వకీల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి. అట్లాగే అటువైపు లాయర్ ఎవరు పని చేస్తున్నారో ఆ లాయర్ గారితో మధ్యవర్తిత్వంగా సంప్రదింపులు జరపండి. ఎందుకంటే కొన్ని ఇటువంటి విషయాలు ఆమె కోర్టుకు రాలేనప్పుడు కోర్టు అనేది కొన్ని మ్యారేజ్ విషయం కాబట్టి కొన్ని మౌలిక అంశాలను కూడా మానవతా దృక్పథంతో కొన్ని చూస్తుంది. కోర్టు ఎప్పుడు కూడా జడ్జిలు కూడా ఏ మ్యారేజ్ ని విడగొట్టమండి. అందువల్ల వాళ్ళకి వీళ్ళకి రాజీ చేసి మళ్ళీ కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు జడ్జిలు కూడా. అందువల్ల దయచేసి మీరు వేరే లాయర్ గారి సంప్రదించండి. రైట్. ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. నెల్లూరు నుండి ధర్మేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. ధర్మేంద్ర గారు, రైట్, కాల్ కట్ అయినట్టుందండి. సార్, ఫ్రాడ్ చెక్ సంబంధించి కూడా కేసులో చాలామంది సివిల్ మ్యాటర్స్ అంటారు, కానీ అది స్పష్టంగా క్రిమినల్ అఫెన్సెస్ కాదంటారా? ఖచ్చితంగా అండి. చెక్ బౌన్స్ అనేది క్రిమినల్ యాక్టివిటీస్ కిందే వస్తుందండి. ఓకే. ఇప్పుడు చెక్ బౌన్స్ లో ఎన్ఐ యాక్ట్ లో సెక్షన్ 138 ప్రకారం 1881 నెగ్లిజిబుల్ యాక్ట్ ఏదైతే ఎన్ఐ యాక్ట్ ఉన్నదో ఆ చట్టంలో ఉన్నటువంటి 138 సెక్షన్ లో క్లియర్ గా ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఎవరైతే మోసం చేశారో చెక్ బౌన్స్ చేసిన తర్వాత కోర్టు యొక్క విచారణకు హాజరవకపోయినా వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి వాళ్ళకి బెయిలబుల్ వారెంట్, తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసేటువంటి అవకాశం. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తుది తీర్పు చెక్ బౌన్స్ కేసులో 2 సంవత్సరాలు జైలు వేసినటువంటి అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయండి. అందువల్ల చెక్ బౌన్స్ అనేది క్రిమినల్ కేసు తోటి సంబంధం. ఎవరైనా సరే చెక్ బౌన్స్ విషయాల్లో దాదాపుగా ఎవరైనా నిజాయితీగా డబ్బులు ఇవ్వాల్సి వస్తే రాజీ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి లక్షణం అండి. రైట్. మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. లక్ష్మి విజయనగరం నుండి. లక్ష్మి గారు, సార్ చెప్పండి. లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు, టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్ లో పెట్టండి. టీవీ వాల్యూమ్ రీసౌండ్ వస్తుంది. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. కొంచెం దూరంగా వచ్చి మాట్లాడి క్లారిటీగా వినపడుతుంది. చెప్తాను సార్. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అండి మాది. హలో, చెప్పండి. మా అత్తయ్య గారు బంగారు నేను తాకట్టు పెట్టుకున్నాను, మా మరిది గారు కానీ అది గోల్డ్ లోన్ పెట్టింది ఏంటంటే మా పేరు మీద లేదు, మా మరిది గారి పేరు మీద ఉంది. హలో, ఇప్పుడు దాన్ని చెప్పండి. 100 అమౌంట్ లేదని అంటుంటారు. మాకు న్యాయం కావాలి సార్, ఏం చేయాలి మేము? అది గవర్నమెంట్ బ్యాంక్ అయితే మీరు వడ్డీ అసలు చెల్లించి మళ్ళీ తిరగేసుకోవచ్చు అండి. కొన్ని చోట్ల బ్యాంకులు ఇటీవల కాలంలో ఏదండి మా ఆయన గారి పేరు మీద లేదండి ఆ లోన్, మా మరిది గారి పేరు మీద ఉంది. అవునండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు మీకు ఆ టైం అయిపోతే దాన్ని వేలం వేస్తారు కాబట్టి ఇమ్మీడియట్ గా బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడుకుని ఆ బ్యాంక్ మేనేజర్ గారి ద్వారా మీరు ఆ వడ్డీ చెల్లించి మళ్ళీ తిరగవేసుకుంటే, ఇప్పుడు ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఏంటంటే వడ్డీ అసలు ఖచ్చితంగా కట్టాలి. కానీ బ్యాంక్ మేనేజర్లు ద్రాతృత్వంతో వడ్డీ కడితే మళ్ళీ తిరగవేస్తూ ఉన్నారండి. అది మళ్ళీ కొత్త సంవత్సరం నుంచి మళ్ళీ అప్పు తీసుకున్నట్టు రాస్తూ ఉన్నారు. మీ దగ్గర డబ్బులు ఉంటే మీ మరిది గారిని ఒప్పించుకుని చేయండి. లేదు అది మీ బంగారమే, మీ దగ్గర ఏమైనా రసీదులు కట్ట అన్ని ఉన్నాయనుకోండి, మీరు డైరెక్ట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లా మా బంగారాన్ని ఇలా మమ్మల్ని మాయ చేసి మోసం చేసి అతను తీసుకున్నారు, దానికి వస్తువులకు సంబంధించినటువంటి రసీదులు మీరు ఎక్కడైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ అన్ని పట్టుకెళ్ళి ఆ బ్యాంక్ లో అతను పెట్టినటువంటి లోన్ నెంబర్ ఇవన్నీ వేసుకెళ్ళి మీరు పోలీస్ కేసు అనేది పెట్టుకోవచ్చు.
రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కలర్ కూడా రెడీగా ఉన్నారు లాయర్ గారు. సత్యవేణి గారు కొత్తపేట నుండి కాల్ చేస్తున్నారు. సత్యవేణి గారు హలో అండి, నమస్తే అండి. నమస్కారం అండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. నమస్తే అండి. నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నానండి. మాది మా అత్తగారికి 19 సెంట్లు స్థలం ఉందండి. ఓకే హలో, వినపడుతుంది, 19 చెప్పండి. మొత్తం 12 గుంటలు ఉండేది. 6 వాటాలు వేసుకున్నారండి. 6 వాటాల్లో మా అత్తగారికి 19 సెంట్లు వచ్చిందండి. ఆ 19 సెంట్లు ఏం చేశారంటే మా ఆడపడుచు పిల్లలు 3 రాయం చేసుకున్నారండి. అది ఆవిడ రాయం చేసుకునండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంచుకునండి ఆవిడ బయటికి గెంటేసాడండి. ఆవిడ బయటికి గెంటేస్తే ఆ కొడుకులు అందరూ వదిలేసారండి. ఆవిడ వదిలేస్తే నేనే జాబ్ చేసి నేనే చూసానండి ఆవిడ. అది క్యాన్సిల్ అండి, రామచంద్రబాబు క్యాన్సిల్ చేయంటే అవుతాడు అనేసి ఒక అతను అంటే అండి, సరే క్యాన్సిల్ చేయించానండి. అది క్యాన్సిల్ చేయించిన తర్వాత లాయర్ గారి దగ్గర పెట్టానండి. 2019లో పెట్టానండి. అప్పుడే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అనిస్తుందండి 8. అది ఇప్పుడు ఇంకా కేసు ఇంకా నడుస్తానే ఉందండి. ఆవిడ పోయిందండి. ఆవిడ ఉండగానే కేసు అయిపోయింది అన్నారు. ఆవిడ చివరి శాస్త్రం చెప్పే కానీ ఆవిడ పోయిన ఇంకా రాలేదు. ఎలా చేయాలంటారు దాన్ని? ఇప్పుడు యాక్చువల్ గా ఆవిడ బతుకున్నప్పుడు వీలునామా రాస్తే ఆవిడ క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. అలాగే ఆవిడ ఏదైనా సెటిల్మెంట్ కానీ గిఫ్ట్ కానీ ఇటువంటి చెక్స్ కానివ్వండి, అలాగే తప్పు చేసినటువంటి చెక్స్ ఏదైతే చెల్లని చెక్స్ ఉన్నాయో దాని ప్రకారంగా కూడా ఎలాంటి ఏదైతే దానికి సంబంధించి మనం మోసపోతామో ఆ మోసపోయిన వారిపైన కూడా కోర్టులో ఎలా స్పందించాలి, అలాగే కోర్టులో ఎలా పోరాడాలి అనే అంశంపైన కూడా లాయర్ గారు చాలా క్లుప్తంగా కూడా వివరించారు. ఇది వాళ్ళ న్యాయం కోసం కార్యక్రమం. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9.